on, shake your booty. Yamammo picture beauty. I am the driving in the city of my naughty. Manam no velda mute. Arre come da na tote. E port gaadi ki no porte. Okay, love after love, have to stop, no tension, baby. Move na put you billa, tella billa, I love you billa. Ikka nuvu nenu coupling aite boom 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 boom. Put you billa, tella billa, I love you billa. Ikka nuvu nenu coupling aite salam namaste vanakkam baby. నమస్కారం స్టార్ మహిళ 1900 స్టార్ మహిళ అనేది ఒక భాషలో చెప్పాలి అంటే ఇది ఒక వ్యసనం. ఎస్, ఒకసారి అలవాటు అయిందంటే అది ఎప్పటికీ పోనే పోదు. కానీ ఇది ఒక మంచి వ్యసనం, గుడ్ హ్యాబిట్ అన్నమాట. ఇది వ్యసనం కాదు. సో 1 o'clock అవ్వగానే మీ అందరికీ స్టార్ మహిళ చూడాలి అనిపించడం అనేది ఒక మంచి అలవాటు. ఆ అలవాటుని అలాగే కంటిన్యూ చేయండి. మరి ఈ రోజు ఈ అలవాటులో భాగం అవడానికి వచ్చిన వారు ఎవరు? నా పేరు శ్రీదేవి అండి. నేను కొండాపూర్ నుంచి వచ్చాను. ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్ట్ ఆర్కిటెక్ట్. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ బి పార్ట్ ఆఫ్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, నా పేరు తేజస్విని. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెల్కమ్. నా పేరు జ్యోతి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నాకు రెడీమేడ్ గార్మెంట్ షాప్ ఉంది. ఓకే. హాయ్ సుమా, నేను కృష్ణానగర్ నుంచి వచ్చాను. నేను విప్రో కంపెనీలో బ్యూటీ అడ్వైజర్ గా చేస్తున్నాను. ఓ, విప్రో కంపెనీలో బ్యూటీ అడ్వైజర్. హాయ్ సుమా. హాయ్, నా పేరు అనురాధ. దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మానస. నా పేరు మానస. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ జాబ్. ఓకే అండి. సో ఈ 6గురిలో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. స్టార్ కార్డ్ ఎవరికి వచ్చింది? రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపులేసి పోతే రో. బాగుందండి, మనందరం బాగా చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారికి 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. మరి మీ అందరికో పంజరం తిమ్మండి. పదండి, రండి. ఓకే, రెడీ? 1 2 3 గో.
10 పాయింట్. నేను ఒకటి చెప్తా, దాని అర్థం ఏంటో చెప్పాలి. చెప్పండి. పెరిగే కొద్దీ తరిగేదేమిటి? పెరిగే కొద్దీ తరిగేదేమిటి? వయసు. కాదు. వయసు ఎందుకు తరుగుతుంది? వయసు కూడా పెరుగుతుంది కదా. చెప్పేమంటారా? వయసు పెరిగే కొద్దీ తరిగేది జుట్టు. సుమా నేను ఒకటి ఇవన్నీ నా సొంత పుస్తకంలో నేను రాసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. అడగండి. ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు, ఒక చెట్టివాడు ఉంటారు. వాళ్ళకి కత్తెర కావాలంటే ఫస్ట్ గుడ్డివాడు ఎలా అడుగుతాడు? నోటితో అడుగుతాడు. వాడు గుడ్డోడు అవును గాని వాడే మూగోడు కాదుగా. చెవిటివాడు చెవిటోడు ఎలా అడుగుతాడు? వాడు చెవిటోడు గాని వాడు మూగోడు కాదుగా. అరే ఇలాంటివన్నీ దాటేసే వచ్చానండి. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. వెళ్ళండి. ఓకే రెడీ, 1 2 3 గో. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. వేసే కొద్దీ అయిపోయేదేంటి? వేసే కొద్దీ అయిపోయేది. యా, ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అన్ని ఇవాళ నేను బాగా ప్రిపేర్ చేసి వచ్చాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. వేసే కొద్దీ అయిపోయేదేంటి? చెప్పలేకపోయారు కదా, నేను చెప్పేస్తాను. దోశలు వేసే కొద్దీ పిండి అయిపోతుంది. ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇలాంటివి చాలా. రెడీ, 1 2 3 గో. మీకు 14 పాయింట్లు. ఓకే, సమాధానం చెప్పండి. రుద్దే కొద్దీ కరిగేదేంటి? సబ్బు. సబ్బు కాదు, డబ్బు. అది రుద్దంగా, సబ్బు అయితే రుద్దంగా లేదు. మనం ఆ డబ్బుల్ని వేరే వాళ్ళ మీద వేసి రుద్దుతాం అన్నమాట, అందుకని డబ్బు అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఒక వయసు తర్వాత పెరగనిదేమిటి? యు గాట్ ఇట్. ఇంటెలిజెంట్ బాగా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. గుడ్, కీప్ ఇట్ అప్. 1 2 3 గో. There's a greenhouse. In that, there's a beautiful white house and a big swimming pool in that. What is that? It's a coconut. Oh my God! I just can't believe that I could share even this one. Okay, that's wonderful and that's fantastic and that's fabulous. Okay, మీరు చెప్పండి. తర్వాత చెప్తారా? ఓకే, చెప్పండి. ప్రయత్నించిన ఒక వయసు తర్వాత పెరగనిది ఏమిటి? హైట్. బ్రిలియంట్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. వెళ్ళండి. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
బాగుంది, థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? తేజస్విని చెప్పండి. బిల్లా. బిల్లా కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది. మర్చిపో సత్య. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అక్కడ ఇంటి పనులు చేస్తూ సతమతం అవుతున్న నటుడు ఎవరు? అనురాధ చెప్పండి. కృష్ణ భగవాన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో తేజస్విని చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాటలో ఉన్న హీరో ఎవరు?
తేజస్విని. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. విశాఖపట్నం మహిళలారా, స్టార్ మేళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అక్టోబర్ 7వ తారీఖున మీ ఊరు వస్తున్నాం. సెలక్షన్స్ జరుగు స్థలము వైశాఖి ఫంక్షన్ హాల్, వైశాఖి పార్క్, సూర్యాబాగ్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కన, విశాఖపట్నం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ రా. నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేనిది ఏమిటి? మీరు యాంకర్, మేము పార్టిసిపేట్. కాదు. అందం. కాదు. ఎనర్జీ. కాదు. చెప్పేమంటారా? నా పేరు మీ దగ్గర లేదుగా, నా పేరు నా దగ్గరే ఉందిగా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో, నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా. నిజంగా ఎక్కడ నేర్చుకున్నారు ఇది? అపురూపమైన డాన్స్. ఇప్పటివరకు ప్రయత్నించలేదు, మీరు స్టార్ మైండ్ లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. చిటిక డాన్స్ చిటికలో నేర్చుకోవచ్చు. మార్చికి ముందు 31 రోజులు కలిగి ఉండే నెల ఏది? జనవరి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. జనవరి 31, ఫిబ్రవరి 28 లేదా 29 రోజులు. తేజస్విని 2, శ్రీదేవి 2, మానస 1, జ్యోతి 1. సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్: ఏ అకీరా నందన్, బి గౌతమ్ నందన్. గౌతమ్ నందన్. కాదు, అకీరా నందన్. ఆయనకి అకీరా క్రోసోవా అంటే బాగా ఇష్టం అన్నమాట, అందుకని ఆ పేరు పెట్టారు. నాకు ఇంకో ప్రశ్న అందుకొని బయటకు వచ్చేసింది. దీని అర్థం ఏంటో చెప్పండి. ఎంత తగిలినా దెబ్బ తగలనిది ఏమిటి? ఎంత తగిలినా దెబ్బ తగలనిది ఏమిటి? రాదు సుమ. కదా, గాలి. గాలి తగులుతుంది కానీ దెబ్బ తగలదుగా. ఫ్యాన్ గాలి తగిలిందా అని అడుగుతారు, అంతేగాని ఫ్యాన్ గాలి వచ్చిందా వీచిందా అని అడగరు, తగిలిందా అని అడుగుతారు. అది. శుభలగ్నం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. తీసుకోండి 6. తేజస్విని 2, అనురాధ 2 అండ్ శ్రీదేవి 1, జ్యోతి 1. మహాభారతం ప్రకారం నకుల సహదేవుల తల్లి ఎవరు? ఆప్షన్: ఏ కుంతీదేవి, బి మాద్రీదేవి. కుంతీదేవి. కాదు, మాద్రీదేవి. కుంతి పుత్రులు 3. ధర్మరాజు, అర్జునుడు, భీముడు. నకుల సహదేవులు మాద్రీ పుత్రులు. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం, తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. రాధా గోపాలం సినిమాలో హీరోయిన్ ఎవరు? స్నేహ. తీసుకోండి 6. లక్ష్మి 2, అనురాధ గారు 2, జ్యోతి గారు 1, శ్రీదేవి గారు 1. కర్బూజా పండుని ఎండవేడి తగిలేలాగా పెడితే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ విటమిన్లు పెరుగుతాయి, బి విటమిన్ సి తగ్గుతుంది,
విటమిన్లు పెరుగుతాయి. కాదు, విటమిన్ సి తగ్గుతుంది. కర్బూజా పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే బరువు లావు తగ్గాలనుకునేవారు కర్బూజాని బాగా తినాలి. వింటున్నారా? వింటున్నా, మంచి టిప్ ఇచ్చారు. వీటిని కొనేటప్పుడు పండు బరువుగా పండిన వాసనతో ఉండాలి. కొన్న తర్వాత ఎండకి కాంతికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. దాని మీద ఎక్కువ వేడి పడినా లైటింగ్ పడినా అందులోని విటమిన్ సి కోల్పోతుంది. కాబట్టి చీకటి ప్రదేశాల్లో గాని ఫ్రిడ్జ్ లో గాని పెట్టాలి. అలాగే కొన్న తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే తినేయాలి. ఎందుకంటే వాడెప్పుడు కొనిపెట్టాడో మనకు తెలియదు కాబట్టి. పండును తాజాగా తిన్నప్పుడే దానిలోని విటమిన్లు మినరల్స్ అన్ని మనకి లభిస్తాయి. ఏ పండునైనా సరే కోసి పక్కనే పెడితే అందులోని పోషకాలు పోతూ ఉంటాయి. ఎక్కువసేపు అలాగే ఉంచితే దాని మీద ఒక రకమైనటువంటి చెడు బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతుంది. కాబట్టి కోసిన వెంటనే తినేయాలి. అండ్ చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే ఎక్కువ కొయ్యకుండా తక్కువ కోతలతోనే తినాలి. కర్బూజా అనే చాప్టర్ అయిపోయిందమ్మా. అమ్మా నాకు కొంచెం కర్బూజా జ్యూస్ తీసుకొస్తారా? ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఏంటండి? డాన్స్. థ్యాంక్ యూ. నేర్చుకోండి. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ వల్ల వస్తుంది. కరెక్ట్ వచ్చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూడండి. అంతే అంతే. 4 పాతికలకు 8 పాతికలు కలిపితే ఎంత అవుతుంది? 4 పాతికలకు 8 పాతికలు కలిపితే ఎంత అవుతుంది? 300. కరెక్ట్ ఆన్సర్. 4 పాతికలు అంటే 100, 8 పాతికలు అంటే 200, మొత్తం కలిపితే 300. తీసుకోండి. మానస 2, తేజస్విని 2, లక్ష్మి 1, అనురాధ 1. సినీ నటి రంభ అసలు పేరేమిటి? ఆప్షన్స్: ఏ విజయలక్ష్మి, బి శ్రీలేఖ. విజయలక్ష్మి. కరెక్ట్, 3 పాయింట్లు. మానస 1, తేజస్వి 1, లక్ష్మి 1. చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? కాజల్ రామ్ చరణ్ లు హీరో హీరోయిన్లుగా చేసిన తొలి సినిమా ఏది? ఫస్ట్ ఆప్షన్: ఏ చిరుత, బి మగధీర. మగధీర. ఎస్. ఆ తర్వాత ఇద్దరు నాయక్ లో చేశారు. అండ్ ఇప్పుడు గోవిందుడు అందరి వాడేలే. ఎవడలో కూడా కాజల్ ఉంది. తీసుకోండి. మానస 2, శ్రీదేవి 1. నిజామాబాద్ జిల్లాకి గల పాత పేరు ఏమిటి? ఇంద్రపురి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అబ్బా, మన ఊరు క్వశ్చన్ వచ్చింది కదా అందుకని. ఎక్కువ మటుకి అదే ఇప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే క్వశ్చన్. తీసుకోండి. తేజస్విని 1, లక్ష్మి 1, మానస 1, అనురాధ 1, శ్రీదేవి 2. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్. నేను ఒకటి అడుగుదాం అనుకుంటా. అడగండి. అడగడంగా చెప్దాం అనుకుంటా. చెప్పండి. అనగనగా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఏదో చెప్తుంటాడు. అతను అంటాడు, అనగనగా ఒక అమ్మాయి, అమ్మాయి ఎప్పుడూ నన్ను చూస్తూనే ఉంటుంది, చూసి నవ్వుతూ ఉంటుంది, నవ్వుతూ పాట పాడుతూ ఉంటుంది, పాట పాడుతూ సిగ్గుపడుతుంది. నేను అనుకున్నా అది ప్రేమని, కానీ తెలిసిన తర్వాత పిచ్చని. అమ్మాయి ఎవరో తెలుసా? నువ్వే. అబ్బాయి ఎవరు తెలుసా? అదే మీ అమ్మా నాన్న సెలెక్ట్ చేసిన అబ్బాయి. లేదు, రాజీవ్ కనకాల. పాపం, మా ఆయన నా ప్రేమ పిచ్చిలో పడ్డాడు. అవునవును.
దళపతి సినిమాలో హీరో ఎవరు? దళపతి. ఆప్షన్ ఏ అర్జున్, బి రజనీకాంత్. రజనీకాంత్. మమ్మూటి, అరవింద్ స్వామి కూడా ఉన్నారు. జ్యోతి 1, శ్రీదేవి 2. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నందకం, బి సుదర్శనం. నందకం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. జ్యోతి 2, శ్రీదేవి 1. ఈ రౌండ్ తర్వాత వీళ్ళ స్కోర్స్ ఏమిటో ఒక లుక్ వేద్దాం. విశాఖపట్నం మహిళలారా, స్టార్ మహిళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అక్టోబర్ 7వ తారీఖున మీ ఊరు వస్తున్నాం. సెలక్షన్స్ జరుగు స్థలము వైశాఖి ఫంక్షన్ హాల్, వైశాఖి పార్క్, సూర్యాబాగ్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కన, విశాఖపట్నం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. బోలో చిత్రంలో మొదటి చిత్రం. అనురాధ, చిరంజీవి. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ చిరంజీవి. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనురాధ. తుమ్మొస్తుందా అండి? 5, 4, 3, 2, 1. ఇప్పుడు టైం అయిపోయింది. ఆవిడ ఎంతసేపు ఆలోచిస్తారో చూద్దాం. తమన్నా. మన్నానా తమన్నా? తమన్నా. దేవిశ్రీ ప్రసాద్ ఏమో తమన్నా. చూద్దాం. శ్రేయ -6. ఠాగూర్ జంట వచ్చారు, చిరంజీవి గారు అండ్ శ్రేయ. నెక్స్ట్ చిత్రం. మానస, నాగార్జున. చూద్దాము. తలైవా రజనీకాంత్ గారు వచ్చారు. మీరు తప్పు సమాధానం చెప్పారు. మీ దగ్గర నుంచి మేము 6 పాయింట్లు తీసుకుంటున్నాము. -6. నెక్స్ట్ చిత్రం. మానస. ఐశ్వర్య రాయ్.
చూద్దాము. రోబో కాంబినేషన్ రజనీకాంత్ గారు, ఐశ్వర్య రాయ్, సనా. ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండు, ఒకటి నువ్వు ఒకటి నేను. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మానస, మోహన్ బాబు. చూద్దాం. కరిస్తే కరుస్తా కరుస్తే చరుస్తా, మోహన్ బాబు గారు, బంభోళ జంబా. మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మానస, రమ్యకృష్ణ. చూద్దాము. అల్లరి మొగుడు సినిమాలోని కాంబినేషన్ రమ్యకృష్ణ గారు, మోహన్ బాబు గారు. 6 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాము. విశాఖపట్నం మహిళలారా, స్టార్ మేళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అక్టోబర్ 7వ తారీఖున మీ ఊరు వస్తున్నాం. సెలక్షన్స్ జరుగు స్థలము వైశాఖి ఫంక్షన్ హాల్, వైశాఖి పార్క్, సూర్యాబాగ్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కన, విశాఖపట్నం. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇక్కడ ఇలా బ్యాలెన్స్ చేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి బంతుల్లో ఫస్ట్ రో ఆఫ్ బంతుల్ని ఫస్ట్ దీనితో పడేసేయాలి. మేము మార్కింగ్లు ఇచ్చాము, వెనకాల పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నించొని ఇటువైపే నించోవాలి. ఇట్లాగైనా కొట్టొచ్చు, ఇట్లాగైనా కొట్టొచ్చు, మీ ఇష్టం. ఒకటే ఏంటంటే చైన్తో మాత్రమే కొట్టాలి, కర్రతో కొట్టకూడదు. ఓకేనా? అది ట్రిక్, అర్థమైపోయింది నాకు. అవన్నీ అయిపోయాక ఇవన్నీ కొట్టండి. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 ప్లస్ 20 92. రైస్ కుక్కర్ అండి. 1 2 3 గో.
ఓకే, మీరు తీసేసిన వాటిలో ఒకటి మైనస్ అవుతుంది, అదేమో టైం అయిపోయింది. సో 1 2 3 4 5 6 7 8 9 54 ప్లస్ 20 74 పాయింట్లు. అలాగే ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 ప్లస్ 20 86. హండీ సెట్. 1 2 3 గో. నాలుగు 24 ప్లస్ 20 44. శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 అండి. 3 మైనస్ అయిపోయిన తర్వాత 14 అంటే 84 ప్లస్ 20 104. అండ్ కూల్ బాక్స్. మీ టార్గెట్ 112. మినిమం 16 బంతులైనా అవతలకు తోసేయాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
2 3 4 5 6 7 8 9 10 11 66 ప్లస్ 20 86 డిన్నర్ సెట్ కూడా. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి మానస. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బాల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇదొక్కసారి ఎదొక్కసారి తిప్పకే పొలమా ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి